హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈ రోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు మనం 16 జూన్ 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఈ రోజు మనకి కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఒక భాషకు సంబంధించినటువంటి ఒక అంశం మనకి వార్తను వచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి ప్రెసెంట్ సోషల్ మీడియా నెట్వర్క్ ని యూజ్ చేసుకొని అండ్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఒక భాషాపరమైనటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తను వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. తులు అనే భాషకు సంబంధించినటువంటి ఒక అంశం ఈ రోజు వార్తలో నిలిచింది. మనకి జై తులినాడ్ అని చెప్పే అంశంతో సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా ప్రత్యేక హ్యాష్ ట్యాగ్లో ప్రారంభమైంది అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి జై తులునాడ్ అనే ఒక అంశంతో సోషల్ మీడియా అంటే ట్విట్టర్ని వేదికగా చేసుకున్నటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ ప్రారంభమైంది. సో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి ఖ్యాతి పెరిగిపోయిందని చెప్పవచ్చు. సో దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ యొక్క జై తులునాడ్ అని చెప్పే ఒక అంశానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఖ్యాతిని పొందుకొని వార్తలో నిలిచారు. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి చూస్తే మనకి ఈ యొక్క జై తులునాడ్ అనే ఒక అంశం సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ని ఈ రోజు మనకి స్టార్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పవచ్చు. అది ఏంటి అంటే, సో మనకి దేశవ్యాప్తంగా తీసుకుంటే తులు మాట్లాడేవారు. జై తులునాడ్ అనగా మనకి ఏంటి అంటే తులు లాంగ్వేజ్ని మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారంటే ఎక్కువగా మనకి వీరు ఏ ప్రాంతాల్లో కనిపిస్తారంటే కర్ణాటక, కేరళ అని చెప్పవచ్చు. ఉడిపి జిల్లా, కసర్గోడ్ జిల్లా అని చెప్పవచ్చు. సో ఈ యొక్క రెండు జిల్లా మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సో ఈ యొక్క రెండు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఉడిపి జిల్లా అండ్ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కసర్గోడ్ జిల్లా. సో ఈ యొక్క రెండు జిల్లాలలో, ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో, ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి వారు ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క తులు మాట్లాడేవారు అని చెప్పవచ్చు. సో అలా మనకి ఈ యొక్క తులు భాష మాట్లాడేవారు మొత్తంగా తీసుకుంటే 18 లక్షల మంది యొక్క తులు భాష మాట్లాడుతున్నారు. సో కాబట్టి మాకు రాజ్యాంగంలో ఈ యొక్క స్థానం కలిగించండి, సో ఈ యొక్క భాషాపరమైనటువంటి స్థానాన్ని కల్పించండి అంటూ ఈ రోజు మనకి వీరి యొక్క పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. సో అదే మనకి జై తులునాడ్ అని చెప్పే ఒక అంశం సోషల్ మీడియా వేదికగా దీన్ని వారు బయలుకి తీసుకురావడం అయితే జరిగిందని చెప్పవచ్చు. సో ఈ యొక్క అంశానికి సంబంధించి మనకి ఇటీవల కాలంలో చూస్తే మనకి ఆర్టికల్స్ పరంగా కూడా తీసుకుంటే రాజ్యాంగంలో 343 ఆర్టికల్ అండ్ 351 ఆర్టికల్ అండ్ షెడ్యూల్ పరంగా తీసుకుంటే 8th షెడ్యూల్. సో ఇవన్నీ కూడా మనకి భాషాపరమైనటువంటి అంశాల గురించి అండ్ ఈ భాషల గురించి చర్చించదగ్గ అంశాల గురించి వివరించడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. తులు అనే భాషకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సిప్రి. సో సిప్రి అనే ఒక పుస్తకం మనకి వార్తలో వచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనం ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క సిప్రికి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క సిప్రి బుక్కు సంబంధించినటువంటి ఒక అంశం మనకి వార్తలో నిలిచింది. అణు ఆయుధాలకు సంబంధించి, సో అణు ఆయుధాలకు సంబంధించి రిపోర్ట్ని సబ్మిట్ చేసేటువంటి ఒక ఇండెక్స్ అని చెప్పవచ్చు. సో అణు ఆయుధాల సంబంధానికి సంబంధించినటువంటి ఒక ఇండెక్సే మనకి ఈ యొక్క సిప్రి. సో ఈ యొక్క సిప్రి బుక్ వార్తలో నిలిచింది. సో ఏ యొక్క అంశాల పట్ల ఈ యొక్క బుక్ అనేది రచించడం జరిగింది అంటే అణు ఆయుధాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా దీంట్లో మనకి పొందుపరచడం అయితే జరిగింది. సో అసలు మనకి ఈ యొక్క సిప్రి అంటే ఏంటి అంటే మనకి చాలా ఇంపార్టెంట్, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పవచ్చు. సో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది మనకి ఎక్కడ ఉంది అంటే మనకి ఈ యొక్క స్టాక్ హోమ్ అనే ఒక ప్రాంతంలో దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క సిప్రికి సంబంధించినటువంటి అంశాలు మనకి ఎక్కువగా కూడా చూస్తున్నాం. సో అటువంటి అంశాలు వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటివి కావచ్చు. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఇందులో మనకి న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నటువంటి దేశాల గురించి కూడా వివరించారు. సో ఈ యొక్క బుక్లో, ఈ యొక్క సిప్రి అని చెప్పే ఈ యొక్క బుక్లో మనకి ఆ యొక్క న్యూక్లియర్ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అండ్ మనకి ఏ యొక్క దేశాలు కలిగి ఉన్నాయో సో అటువంటి వెపన్స్ కలిగినటువంటి దేశాల జాబితాను, వారి యొక్క లిస్ట్ని కూడా మనకి దీని ద్వారా వెలువరించడం అయితే జరుగుతుంది. సో సిప్రి బుక్ 2021 చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క 2021లో ఉన్నటువంటి యొక్క సిప్రి పుస్తకం యొక్క ప్రత్యేకత అండ్ దేని కొరకు దీన్ని ఉపయోగించారంటే మనకి న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నటువంటి దేశాల జాబితాను వివరించేటువంటి బుక్ అని చెప్పవచ్చు. అండ్ అదేవిధంగా అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటివి
అండ్ ముఖ్యంగా తీసుకుంటే అణు ఆయుధాలకు సంబంధించి సో ఈ యొక్క అన్ని ప్రక్రియలకు ఉపయోగించేటువంటి యొక్క అంశాలన్నిటినీ కూడా ఈ యొక్క బుక్ లో పొందుపరచడం అయితే జరిగింది. సో సిప్రి 2021 అని చెప్పవచ్చు. సో ఈ యొక్క సిప్రి బుక్ యొక్క మనకి పూర్తి నేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో టోటల్ అబ్రివేషన్ వచ్చేసరికి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పవచ్చు. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగే అవకాశాలు ఎక్కువ. సో అటువంటి దానికి తీసుకుంటే మనకి స్టాక్ హోమ్. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి ఈ యొక్క అంశాలకు సంబంధించి ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి యొక్క సిప్రి బుక్ కి సంబంధించినటువంటి అంశం. వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి మరొక అంశం ఏంటి అంటే ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఆ యొక్క ముఖ్యమంత్రి గారు ఎవరు అంటే ఉత్తరాఖండ్కి సంబంధించి తీరత్ సింగ్ రావత్. చాలా ఇంపార్టెంట్. తీరత్ సింగ్ రావత్ గారు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని, ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి వార్తలో నిలిచారు. క్యాబినెట్ సమావేశంలో మనకి యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో మెయిన్ గా మనకి యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా ఇటీవల కాలంలో హైకోర్టు విషయాలకు సంబంధించి కావచ్చు, నూతనమైనటువంటి వడవరికలను, నూతనమైన కార్యక్రమాలను చేపడుతూ తరచూ వార్తలో నిలుస్తుంది. సో ఏ రాష్ట్రాలు అయితే తరచూ వార్తలో నిలుస్తున్నాయో అండ్ ఏ అంశాల పట్ల వార్తలో నిలుస్తున్నాయి, సో ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో అటువంటి అంశాలకు తీసుకుంటే మనకి ఒక ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది నిలవడం అయితే జరిగింది. సో ఈ రోజు మనకి మరలా కూడా మరొకసారి ఈ యొక్క తీరత్ సింగ్ రావత్ గారు వార్తలో నిలిచారు. సో తీరత్ సింగ్ రావత్ గారు ఆ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు. సో వీరు తీసుకున్నటువంటి ఒక తీర్మానం ఈ రోజు మనకు వార్తలో నిలిచింది. అది ఏంటి అంటే శబ్ద కాలుష్యం ఆర్ సౌండ్ పొల్యూషన్ అని చెప్తాం. సో శబ్ద కాలుష్యం ఆర్ సౌండ్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ రోజు వీరు తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయం, ఈ యొక్క క్యాబినెట్ లో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని నిర్వహించడానికి కూడా ఆమోదం పొందారు అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. శబ్ద కాలుష్యానికి సంబంధించి ఆ యొక్క సౌండ్ పొల్యూషన్ కి సంబంధించినటువంటి కంట్రోలింగ్ టెక్నిక్, కంట్రోలింగ్ మెథడ్ అని చెప్పి ఈ యొక్క తీర్మానాన్ని వీరు తీసుకురావడం అయితే జరిగింది. సో ఏ విధంగా దీనిని నిర్వహిస్తున్నారు అండ్ మెయిన్గా ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటంటే మన అందరికీ కూడా తెలుసు. దీనివల్ల మనకి మెయిన్గా తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా కూడా తలెత్తడం అయితే జరుగుతుంది. సో సౌండ్ పొల్యూషన్కి సంబంధించి మెయిన్గా వచ్చేటువంటి డిసీజ్ ఏంటి అంటే అండ్ మెయిన్గా వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లం ఏది అంటే హార్ట్ అటాక్. సో ఎవరైతే ఈ యొక్క బలహీనులై ఉంటారో సో అటువంటి వారి యొక్క హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా కూడా రావడం ఇటీవల కాలంలో కూడా మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య అధికంగా ఉండడానికి గల కారణం అండ్ ఏ వ్యాధి బారిన పడి ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క మరణాలు సంభవిస్తున్నాయంటే హార్ట్ అటాక్, గుండెపోటుతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న వారి శాతం ఎక్కువ అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఒక స్మాల్ సైజ్ ఒక గుండెను కూడా తయారు చేసి ఇటీవల కాలంలో ఒక సంస్థ వార్తలో నిలిచింది అమెరికాకు సంబంధించి. సో వారు దాని యొక్క అధ్యయనంపై చర్యలు తీసుకోవాలని చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క గుండెపోటుకు సంబంధించి ఇంతవరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయనం అనేది లేదు. సో దాని కొరకు ఒక స్మాల్ సైజ్ హార్ట్ను కూడా ప్రిపేర్ చేసి దాని ద్వారా రూపకల్పన ద్వారా యొక్క అధ్యయనాన్ని కొనసాగించాలి అని చెప్పి ఇటీవల కాలంలో కూడా మనకి ఒక హార్ట్కి సంబంధించినటువంటి ఒక అంశం చూసాం. సో ఈ రోజు తీసుకుంటే సో అటువంటి హార్ట్ అటాక్కి సంబంధించి ఒక సౌండ్ పొల్యూషన్ ఆర్ శబ్ద కాలుష్యం కూడా ఒక కారణం అని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో అదే విధంగా తీసుకుంటే మెంటల్ డిసార్డర్, సో ఇటువంటి అనేక అనారోగ్య సమస్యలు అనేది ఈ యొక్క శబ్ద కాలుష్యం ఆర్ సౌండ్ పొల్యూషన్ వల్ల రావడం అయితే జరుగుతుందని చెప్పి సో దానిని కంట్రోల్ చేయాలి, దానిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం గారు తీరత్ సింగ్ రావత్ గారు ఈ యొక్క తీర్మానాన్ని కేబినెట్ లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే దీనిని ఎలా కంట్రోల్ చేస్తారు అంటే ఫైన్స్ ను కూడా విధించనున్నామని చెప్పి నిలవడం అయితే జరిగింది. ఏ విధంగా అంటే ఎవరైతే ఈ యొక్క హారన్స్ కి సంబంధించి వాహనాలు, ముఖ్యంగా వాహనాలకు సంబంధించి ఎవరైతే అతిగా అనేది ఎక్కువగా యూజ్ చేయడం, ఎక్కువ సౌండ్స్ అనేది చేయడం అండ్ సౌండ్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తారో, శబ్ద కాలుష్యాన్ని ఎవరైతే పెంచుతారో వారికి ఫైన్స్ ను కూడా విధించడం అయితే జరుగుతుంది. అండ్ హార్న్ కి సంబంధించి కావచ్చు అండ్ వెహికల్ రేసింగ్ ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వారికి ఫైన్స్ అనేది విధించడం అనేది జరుగుతుంది, కఠిన చర్యలను కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి ఈ రోజు యొక్క తీరత్ సింగ్ రావత్ గారు తీర్మానాన్ని వెలువరించడం అయితే జరిగింది. మెయిన్ గా తీసుకుంటే మనకి యొక్క వాహనాలకు సంబంధించి కావచ్చు, అదే విధంగా ఓన్లీ వాహనాలనే కాదు వివాహ కార్యక్రమాలు జరిగేటువంటి ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వివాహాలన్నీ కూడా డీజేస్ కి సంబంధించి డీజేస్ సాంగ్స్ యూజ్ చేసి ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి శబ్ద కాలుష్యానికి సంబంధించినటువంటి వివాహాల ప్రాంతాలకు సంబంధించి అండ్ వివాహ కార్యక్రమాలకు సంబంధించి అటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటా అండ్ అవి కూడా దానిపై కూడా నిషేధాన్ని, కంట్రోలింగ్ మెథడ్స్ అనేది తీసుకోవాలని చెప్పి అండ్ అదే విధంగా ఫ్యాక్టరీలకు సంబంధించి అండ్ రెస్టారెంట్స్ కి సంబంధించి బార్స్,
బార్స్ కూడా మనకి ఇటీవల కాలంలో ఎక్కువ కూడా శబ్ద కాలుష్యాన్ని పొరిగించేటువంటి అంశాల మొదటి స్థానంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూ ఇయర్ రోజు తీసుకుంటే అంత ఎక్కువ సౌండ్ అనేది మనకి ఎక్కడా కూడా వినిపించదు. సో అటువంటి శబ్ద కాలుష్యాన్ని కలిగి ఉన్నటువంటి ఈ యొక్క బార్స్ అండ్ రెస్టారెంట్కి సంబంధించి సో ఇటువంటి అన్ని రకాల కార్యక్రమాల పైన కూడా ఆంక్షలు అనేది విధించడం అయితే జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సౌండ్ పొల్యూషన్, ఈ యొక్క శబ్ద కాలుష్యానికి సంబంధించి తీర్మానాన్ని వెలువరించడం అయితే జరిగింది అని చెప్పి అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే మనకి ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం, చాలా ఇంపార్టెంట్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక కార్యక్రమం మనకి వార్తలు వచ్చింది. ఇటీవల కాలంలో కూడా మనకి తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు, కార్యక్రమాలు, నూతనమైన పథకాలు అని చెప్పి చెప్పవచ్చు. సో అటువంటి పథకాలకు సంబంధించి తీసుకుంటే ఈ రోజు మనకి యువ అని చెప్పి ఒక కార్యక్రమం వార్తలో నిలిచింది. యంగ్ అప్కమింగ్ వర్సటైల్ ఆథర్స్, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఒక మెయిన్ థింగ్ యువ అని చెప్పే ఒక కార్యక్రమం, ఫుల్ అబ్రివేషన్ వచ్చేసరికి యంగ్ అప్కమింగ్ వర్సటైల్ ఆథర్స్ అని చెప్పే యువ రచయితలకు సంబంధించి దాని కొరకు ఒక ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమమే మనకి ఈ యొక్క యువ అనే కార్యక్రమం. సో ఈ యొక్క యువ అనే కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి గారు ఎవరు అంటే రమేష్ పోఖ్రియాల్ గారు. వీరు దీనిని యొక్క విధులు నిర్వహించడం అయితే జరుగుతుంది. సో యంగ్ అప్కమింగ్ వర్సటైల్ ఆథర్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. యువ అనే ఒక కార్యక్రమాన్ని యంగ్ అప్కమింగ్ వర్సటైల్ ఆథర్స్ కి సంబంధించి యువ రచయితలకు సంబంధించి ఉద్దేశించినటువంటి ఒక కార్యక్రమం అని చెప్పవచ్చు. సో ఎవరైతే 28 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల రచయితలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇండియా ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం అనేది సహాయపడుతుంది. మేము వారికి సహాయాన్ని అందిస్తామని చెప్పి ఈ రోజు మనకి తెలపడం అయితే జరిగింది. సో ఆర్థిక పరంగా కావచ్చు అండ్ అవకాశాల పరంగా కూడా కావచ్చు, అన్ని విధాలుగా మేము మీకు ముందంజగా ఉండి నడిపిస్తామని చెప్పి ఈ రోజు మన యొక్క భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం మనకి వార్తలు నిలిచింది. ఎన్బిటి సంస్థ ద్వారా దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. నేషనల్ బ్యూరో అని చెప్పేసి ఈ యొక్క సంస్థ ఆధ్వర్యం ద్వారా దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. యువ అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క 30 సంవత్సరాల యంగ్ రచయితలు, యంగ్ రైటర్స్ అనేవారు ఉంటారు, సో వారికి సంబంధించి కావాల్సినటువంటి సహాయాన్ని మన యొక్క భారత ప్రభుత్వం ముందుండి మేము అందిస్తాము అని చెప్పి ఈ రోజు ఈ యొక్క అంశంతో వార్తలు నిలవడం జరిగింది. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ఏ యొక్క మినిస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారని చెప్పే అంశం అనేది చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఎవరికి సంబంధించి అంటే యంగ్ అప్కమింగ్ వర్సటైల్ ఆథర్స్ అంటే రచయితలు, యువ రచయితలకు సంబంధించినటువంటి ఉద్దేశించబడినటువంటి ఒక కార్యక్రమమే మనకి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్పవచ్చు. అండ్ దీనిని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి విధులు ఎవరు అంటే రమేష్ పోఖ్రియాల్ గారు. సో ఇటీవల కాలంలో తరచూ మనకి ఈ యొక్క వీక్ లో తీసుకుంటే ప్రతి రోజు కూడా వార్తలు నిలుస్తున్నటువంటి ప్రముఖమైన వ్యక్తి రమేష్ పోఖ్రియాల్ గారు. ఇటీవల కాలంలో కూడా మనకి 3 days బ్యాక్ అండ్ 2 days బ్యాక్ కూడా ఈ యొక్క రమేష్ పోఖ్రియాల్ గారికి సంబంధించి మనం వార్తలు నిలిచినటువంటి అంశాలు చూడడం అయితే జరిగింది. సో ఇటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు, వార్తలు నిలిచినటువంటి వ్యక్తుల పట్ల కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ముఖ్యంగా ఏ యొక్క మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఏ యొక్క కార్యక్రమం నడపబడుతుంది అండ్ దాన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అండ్ ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అండ్ దానికి మెయిన్ చీఫ్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు అండ్ విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, సో ఇటువంటి అంశాలు అనేది పరిగణలోకి తీసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు. సో వీటి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి యువ అనే ఒక కార్యక్రమం ద్వారా వార్తలు నిలిచిన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే యంగ్ వారియర్స్. సో యువతకు సంబంధించి ఒక యువతకు మనకి వారియర్స్ గా మీరే ఒక యువత అనేది మనకి మెయిన్ థింగ్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వారే ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం అయినటువంటి తొలి మెట్టులు అని చెప్పి కూడా చెప్పవచ్చు. సో నేటి పౌరులే రేపటి మనకి చాలా ఇంపార్టెంట్ ఒక నానుడు కూడా ఉంది. సో భారతదేశంలో అత్యంతమైనటువంటి శక్తివంతమైన కలిగినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యువత. సో యువకులు ఎక్కువగా కలిగినటువంటి దేశం ఏది అంటే మన భారతదేశం అని చెప్పి చెప్పవచ్చు. సో అటువంటి యొక్క యువతకు సంబంధించి యంగ్ వారియర్స్ అని చెప్పే ఒక స్కీమ్ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ మనకి స్పేస్ అని చెప్పే ఒక అంశంతో దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. సో టోటల్ గా మనకి ఎన్ని రకాలైనటువంటి సంస్థలు దీన్ని నిర్వహిస్తున్నారని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పేస్ అండ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ అండ్ అదేవిధంగా తీసుకుంటే యూనిసెఫ్. సో యూనిసెఫ్ అని చెప్పి వచ్చింది యుఎన్ఓ, మనకి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా దాని పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ముఖ్యంగా దాని యొక్క
ప్రధాన కార్యాలయాలు చూస్తే మనకి మెయిన్గా ఈ యొక్క యూనిసెఫ్ అంటే ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు వచ్చినప్పుడు దాని యొక్క మెయిన్గా ప్రధాన కార్యాలను గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ప్రధాన కార్యం వచ్చేసి స్విట్జర్లాండ్ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కూడా మనకి నిన్నటి రోజుని కూడా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలు కలిసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగాయి. ఏంటి అంటే మనకి డిసీజెస్, సో యానిమల్స్ కి సంబంధించినటువంటి వచ్చేటువంటి డిసీజెస్ పట్ల వారు ప్రత్యేకమైనటువంటి ఒక అధ్యయనం కోసం కొన్ని టీమ్స్ గా ఏర్పడడం అయితే జరిగింది అని చెప్పి నిన్నటి రోజున మనం చూడడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి యొక్క మనకి యుఎన్ఓ యొక్క ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు వార్తలు నిలవడం అయితే జరుగుతుంది. సో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి ఒక ముఖ్యమైన సంస్థ ఏది అంటే మనకి ఐక్యరాజ్య సమితి. సో ఈ యుఎన్ఓకి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజు మనకి తీసుకుంటే యువ అనే సంస్థ కూడా వార్తలు నిలవడం అయితే జరిగింది. సో టోటల్ గా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పేస్ అండ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ అండ్ యూనిసెఫ్ అండ్ యువ అనే ఈ యొక్క 4 అనుబంధ సంస్థలు, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు అండ్ అదేవిధంగా 950కు పైగా ప్రైవేట్ సంస్థలు. సో ఈ యొక్క మొత్తము సంస్థలు అన్నిటినీ కలిపి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. కోవిడ్ వారియర్స్ గా, కోవిడ్ కి అగైనెస్ట్ గా ఒక ప్రజలను వినూత్న పరిచే, చైతన్యపరిచేటువంటి ఒక కార్యక్రమం మనకి ఈ రోజు ఈ యొక్క యంగ్ వారియర్స్ ద్వారా ఆరంభించడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క మెయిన్ గా తీసుకుంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు అండ్ 950 ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఒక కార్యక్రమం మనకి ఈ యొక్క యంగ్ వారియర్స్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క యంగ్ వారియర్స్ సంస్థను ప్రారంభించినటువంటి వారు ఎవరు అంటే ఐక్యరాజ్య సమితి. సో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు అండ్ 950 ప్రైవేట్ సంస్థలతో కలిసి మన దేశంలో ఉన్నటువంటి యువతను ఆధారంగా చేసుకుని వారిని కలిపి కోవిడ్ వారియర్స్ గా, కోవిడ్ కి అగైనెస్ట్ గా ఒక ఇతరులను మోటివేట్ చేసే విధంగా, అంటే ప్రజలను చైతన్యవంతులుగా చేసే విధంగా అండ్ దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు, ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి అండ్ ఎటువంటి నియమ నిబంధనలను పాటించాలి, ఇటువంటి అంశాల పట్ల అవగాహన కలిగించేటువంటి ఒక సదస్సు లాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యంగ్ వారియర్స్ అనే ఒక పేరిట కోవిడ్ కి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రజలను చైతన్యవంతులు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. సో ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఏ యొక్క సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు వచ్చిన ప్రతిసారి కూడా మనకి దాని యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అండ్ ఏ అంశాల ఆధారంగా దీనిని నిర్వహిస్తున్నారు. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి యంగ్ వారియర్స్ కి సంబంధించి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు తీసుకున్నటువంటి ఒక అధ్యయనం అని చెప్పవచ్చు. కోవిడ్ అగైనెస్ట్ అని చెప్పి సో యంగ్ వారియర్స్ అంటే యువతను ఆధారం చేసుకొని ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశం. సో యువతకు సంబంధించి యంగ్ వారియర్స్ అనే ఒక స్కీమ్ తోటి ఈ రోజు యొక్క అంశం వార్తలో నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే చాలా ఇంపార్టెంట్. మనకి భారత ప్రభుత్వం మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా చూసాం వివిధ రాష్ట్రాలు మనకి చేపట్టినటువంటి ఒక అంశం. ఈ రోజు మన భారతదేశం ప్రభుత్వమే కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అది ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క కరోనా కాలంలో యొక్క కరోనా బారిన పడి కుటుంబ పెద్ద ఆర్ ఫ్యామిలీ బ్లడ్ రిలేటివ్ అనే వ్యక్తి చనిపోతారో, మరణిస్తారో కరోనా వలన, సో అటువంటి వారి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం అయితే జరిగింది. పిఎం కేర్స్ అండ్ చిల్డ్రన్స్ కేర్ అని చెప్పి ఒక స్కీమ్ తోటి ఈ రోజు మనకి భారత ప్రభుత్వం వార్తలు నిలిచింది. ఎవరైతే అనాథలైనటువంటి చిన్నారులు ఉంటారో సో వారిని సంరక్షించేందుకు గాను, వారిని పరిరక్షించేందుకు గాను ఎవరైతే ఈ యొక్క అనాథ పిల్లలు ఉంటారో వారికి వారి యొక్క అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది వినూత్నమైన కార్యక్రమం. చాలా చాలా ఇంపార్టెంట్. 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు అని చెప్పి ఈ రోజు యొక్క భారత ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది. సో ఎవరైతే 8 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్నవారు వారందరికీ కూడా ఈ రోజు మనకి యొక్క 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి యొక్క యుక్త వయసుకు యవన స్థితికి అంటే యువత అనే వ్యక్తిగా అవతరించిన దినమున వారికి దాన్ని అందజేయడం అయితే జరుగుతుంది. సో 10 సంవత్సరాల కాలంలో వారికి తిరిగి మరలా దాన్ని 23 సంవత్సరాలప్పుడు తిరిగి అందజేయడం అనేది జరుగుతుంది. అండ్ అదే విధంగా వడ్డీ రూపాయిని వారికి నెల కూడా అందించి వారి యొక్క ఖర్చుల నిమిత్తమై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. వారికి సంబంధించి ఒక 10 లక్షల డిపాజిట్ చేస్తారని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని చెప్పి ఈ రోజు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయం మనకి
వార్తలో నిలిచింది. అదే విధంగా తీసుకుంటే నెలవారీగా వారికి మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 23 సంవత్సరాల వయసు రాగానే వారికి ఫిక్స్డ్ డిపాజిట్ టోటల్ అమౌంట్ ని వారికి అందించడం అయితే జరుగుతుంది. అది వారి యొక్క ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, లేదంటే వారి యొక్క రుణాలకు కావచ్చు, లేదంటే వారు ఏదైనా ఒక కార్యక్రమాన్ని లేదంటే ఏదైనా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలన్నా వారికి ఒక స్టార్ట్అప్ లాగా యూజ్ అవుతుందని చెప్పే ఉద్దేశంతో వినూత్నమైన కార్యక్రమానికి ఈ రోజు మన భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే విధంగా తీసుకుంటే 10 సంవత్సరాల చిన్నారులకు స్కాలర్షిప్ అనేది అందిస్తూ వారికి స్కూల్స్ లోనే వారికి ప్రత్యేకమైనటువంటి ఒక జాయిన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 12 నుంచి 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ లో వారికి సీట్లను కేటాయించడం. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ఒక నూతనమైన ప్రత్యేకమైన కార్యక్రమాలను చేపట్టి భారత ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాం అండ్ వారికి సంబంధించి అన్ని విషయాల్లోనూ మేము తోడుంటాము అని చెప్పి ఒక అంశంతో ఒక 10 లక్షల రూపాయల డిపాజిట్ అండ్ స్కూల్స్ లో జాయిన్ చేస్తాము అండ్ మెయిన్ గా వారి యొక్క సంరక్షణ బాధ్యతను చిల్డ్రన్స్ కేర్ సెంటర్ ద్వారా మేమే పర్యవేక్షిస్తాము అని చెప్పి సో ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టి మనకి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. అండ్ మెయిన్ గా చాలా ఇంపార్టెంట్, దీన్ని ఏ సంస్థ ద్వారా నిర్వహించనున్నారు అంటే NCPCR అని చెప్పి ఒక సంస్థ ద్వారా దీనిని నిర్వహించనున్నారు. నేషనల్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క రైట్స్ యాక్ట్ అని చెప్పి, నేషనల్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ చిల్డ్రన్స్ రైట్స్ యాక్ట్ అని చెప్పి సో ఈ యొక్క సంస్థ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించినట్లుగా ఈ యొక్క భారత ప్రభుత్వం ఈ రోజు మనకి వెలువరించింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచినటువంటి ఒక భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచినటువంటి మరొక అంశం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో చిన్నారులను కాపాడడం కోసం ఒక 2 రకాలైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మనకి ఈ రోజు భారత ప్రభుత్వం వార్తలు నిలవడం అయితే జరిగింది. అది ఏంటి అంటే మనకి మెయిన్ గా తీసుకుంటే ఇటీవల కాలంలో మనకి వివిధ రాష్ట్రాలు కూడా మనకి యొక్క చిల్డ్రన్స్ కేర్ సెంటర్స్ ని స్థాపించి వారి యొక్క ప్రొటెక్షన్ కోసం వారి యొక్క రక్షణ పరమైనటువంటి బాధ్యతలను చేపట్టడం అయితే జరిగింది. సో అటువంటి రాష్ట్రాల జాబితాలోకి ఈ రోజు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చేరడం అయితే జరిగింది. సో అటువంటి అంశంతో ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ గా తీసుకుంటే ఒక 2 రకాలైనటువంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్తలు నిలవడం అయితే జరిగింది. COVID-19 మనకి టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి వారిని సంరక్షించేందుకు ఒక కార్యక్రమాన్ని చేపట్టి మనకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్తలు నిలవడం అయితే జరిగింది. కోవిడ్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఎవరైతే చిన్నారులు ఉంటారో, అనాథ పిల్లలు ఉంటారో, సో వారి యొక్క లిస్ట్ అనేది సేకరించి వారికి కావాల్సినటువంటి అవసరాలు అన్నిటిలోనూ వారి చదువు కావచ్చు, వారి విద్య, ప్రతి ఒక్క విషయంలోనూ వారికి ప్రొటెక్షన్, ముఖ్యంగా సంరక్షణ బాధ్యతను చేపట్టేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అండ్ అదే విధంగా తీసుకుంటే మరొక అంశం హెల్త్ హబ్ ని ఇటీవల కాలంలోనే చూసాం. మన హెల్త్ హబ్స్ ని వివిధ రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నారని. సో అటువంటి రాష్ట్రాల్లో మనకి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చూసుకుంటే హెల్త్ హబ్ ని ఏర్పాటు చేస్తూ మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. ఈ యొక్క హెల్త్ హబ్ ముఖ్యంగా చాలా ఉపయోగకరంగా అండ్ ఇక రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా తీసుకుంటే ఈ కరోనా బారిన పడిన వారికి ఎక్కువగా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి ఈ రోజు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ముఖ్యంగా చిల్డ్రన్స్ కేర్స్ కి సంబంధించి టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి వార్తలు వచ్చింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే IBF, చాలా ఇంపార్టెంట్, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ అని చెప్పి. సో 1999వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ మనకి మెయిన్ గా ఇంపార్టెంట్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ అనేది ఇకపైన దీని యొక్క పేరు అనేది మార్చబడింది. చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క నేమ్ అనేది మార్చబడి మనకి ఈ రోజు నుంచి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ గా పేరు పొందిందని చెప్పి చెప్పవచ్చు. డిజిటల్ అని చెప్పి ఎందుకు అంటున్నామంటే ఇటీవల కాలం చూసాం మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, వివిధ రకాలైనటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మనకి డిజిటలైజేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో అటువంటి అంశాలకు సంబంధించి ఒక దీనిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో డిజిటల్ అని చెప్పి చెప్పవచ్చు, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ గా దీని యొక్క పేరు అనేది మార్చబడి ఇకపైన ఈ యొక్క పేరుతోటి దీనిని నిర్వహించబడుతుంది. చాలా ఇంపార్టెంట్. IBF పేరు అనేది మనకి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ నుంచి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ గా మార్చబడింది అని చెప్పి ఈ యొక్క అంశంతో మనకి ఈ రోజు ఈ యొక్క అంశం వార్తలు నిలవడం అయితే జరిగింది. ఎప్పుడు కూడా మనకి ఈ వివిధ రకాలైనటువంటి అంశాలు వచ్చినప్పుడు మెయిన్ గా యొక్క నేమ్స్ చేంజ్ అయినప్పుడు ఆ యొక్క ఫౌండేషన్ కావచ్చు, చారిటీస్ కావచ్చు, లేదా ఆ సంస్థలు కావచ్చు,
ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో కూడా చూసాం మనకు ఎయిర్స్ కి సంబంధించి ఎయిర్ గో నుంచి ఎయిర్ ఫస్ట్ అని చెప్పే ఒక అంశంతో ఒక కార్యక్రమం మనకు వార్తలో నిలిచిందని చెప్పాం. సారీ, ఒక ఫ్లైట్ అనేది వార్తలో నిలచడం జరిగింది. సో అటువంటి నామకరణాలు అనేది మార్చబడినప్పుడు లేదా ఆ యొక్క సంస్థల పేర్లు మార్చబడినప్పుడు ఆ మెయిన్ గా బిఫోర్ ఉన్నది ఏంటి అండ్ ఆఫ్టర్ దాని యొక్క నేమ్ ఏంటి, సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి IBF, మనకి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ నుంచి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ గా మార్చబడి ఈ యొక్క IBF ఫౌండేషన్ అనేది మనకి IBDF గా వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి IBF కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక అంశం ఏంటి అంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక. ఇటీవల కాలంలో కూడా చూసాం దేశంలోనే మొట్టమొదటిసారిగా అని చెప్పి ఒక అంశంతో వార్తలు నిలిచింది. మనకి మెయిన్ గా తీసుకుంటే ఆకాంక్ష అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కావచ్చు అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో చేపట్టింది. అండ్ అదే విధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం అక్షరాంచే మనకి చాలా ఇంపార్టెంట్. సో అటువంటి అంశాలతో ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి యొక్క కర్ణాటక రాష్ట్రం. సో అటువంటి అంశాల్లో తీసుకుంటే ఈ రోజు మనకి మరొకసారి యొక్క కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలవడం అయితే జరిగింది. ఏ అంశానికి సంబంధించి అంటే ప్రిసిషన్ హెల్త్ ప్రొటెక్షన్ అని చెప్పి, సో ప్రిసిషన్ హెల్త్ ప్లాట్ఫామ్ అనే ఒక అంశంతో ఈ యొక్క కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఎన్విరాన్మెంటల్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పే అంశంతో ఈ రోజు మనకి వార్తలు వచ్చింది. సో ఒక్కొక్క సిటీని మనకి మెయిన్ గా తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ సర్వైలెన్స్ ప్రొటెక్షన్ సిటీ అని చెప్పవచ్చు. సో ఏ ఒక్క సిటీని తీసుకున్నా సో దానికి సంబంధించి అన్నిటినీ కూడా పూర్తిగా పరిశీలించి అండ్ ఆ యొక్క కార్యక్రమాలను చేపట్టడం, సో అండ్ మెయిన్గా దాంట్లో ఉన్నటువంటి మార్పులను గమనించడం అండ్ దానికి తీసుకోవడం కార్యక్రమాలను చేపట్టడం. సో ఇటువంటి అంశాలతో మనకి ఈ రోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. సో దానికి సంబంధించి ఈ రోజు బెంగళూరు రాష్ట్రంలో మన దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో బెంగళూరు ప్రాంతంలో దీనిని ప్రారంభించడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే బెంగళూరు సిటీకి సంబంధించి ఈ యొక్క కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ సర్వైలెన్స్ సిటీగా దీనిని ఈ రోజు మారుస్తూ వార్తలు ఇచ్చింది. సో ఇది మనకి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి అంశాలు. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కి సంబంధించి కావచ్చు, ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ కి సంబంధించి కావచ్చు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు అందించినటువంటి యొక్క దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పాం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు అందించినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి చాలా ఇంపార్టెంట్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వుడెన్ శాటిలైట్ అని చెప్పి. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వుడెన్ శాటిలైట్ ని ప్రారంభించి మనకి ఒక దేశం అనేది వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క ఓన్ స్పేస్ సెంటర్స్ కి సంబంధించి అండ్ వివిధ రకాలైనటువంటి అంతరిక్ష సంబంధాల గురించి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి ఈ యొక్క ప్రపంచం వ్యాప్తంగా తీసుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వుడెన్ శాటిలైట్ ని తయారు చేస్తూ ఒక ముఖ్యమైన అంశంగా మనకి ఈ రోజు వార్తలో నిలవడం జరిగింది. ఎందుకు అంటే ఏదైనా సరే ఒక శాటిలైట్ కానీ దాని యొక్క టైం ఆగిపోతే, ఇప్పటి వరకు కూడా చూసాం ఏదైనా ఒక శాటిలైట్ దాని యొక్క టైం అనేది కానీ ముగిసిపోతే అక్కడే ఆ యొక్క వ్యర్థ పదార్థాలను అంటే అక్కడే ఆ యొక్క వ్యర్థాలను విడిచిపెట్టడం, దాని ద్వారా అది ఒక పెద్ద వేస్టేజ్ గా క్రియేట్ అయిపోయి అక్కడ బ్లాస్ట్ అయిపోయి చాలా విధ్వంసాన్ని సృష్టిస్తుంది అని చెప్పి ఇటీవల కాలంలో చూసాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ విధంగా ఈ యొక్క వ్యర్థ పదార్థాలు ఎక్కువగా అంతరిక్షంలో ఉండడం వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్పాను. సో ఆ విధంగా తీసుకుంటే అటువంటి అంశాలకు సంబంధించి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి వుడెన్ శాటిలైట్ ని తయారు చేసి చాలా ఇంపార్టెంట్, మనకి ఈ యొక్క వుడెన్ శాటిలైట్ ని తయారు చేసి మనకి ఈ యొక్క దేశం అనేది వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ దేశం ఏది అంటే న్యూజిలాండ్. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం చాలా ఎక్కువ శాతం వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు ఈ యొక్క దేశాలు కూడా తీసుకుంటాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు ఈ యొక్క దేశం అనేది మనకి వుడెన్ శాటిలైట్ ని తయారు చేసి వార్తలు నిలిచింది. ఈ యొక్క వుడెన్ శాటిలైట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎప్పుడైతే దాని యొక్క టైం అనేది ముగిసిపోతుందో, దాని యొక్క నిర్ణీత కాల వ్యవధి అనేది ముగిసిపోయిన తరువాత దాని యొక్క వ్యర్థాలను అక్కడ వేస్టేజ్ అంతా కూడా ఒక చోట మనకి దహనం అయిపోతుంది. సో ఎటువంటి ప్రమాదకరమైనటువంటి యొక్క ఏది కూడా మన భూమి మీదకి చేరకుండా అక్కడ అంతరిక్షంలో కూడా ఏ ప్రమాదవశాతాలు కూడా జరగకుండా ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక అంశమే మనకి ఒక వుడెన్ శాటిలైట్ అని చెప్పవచ్చు. సో ఇటువంటి వినూత్నమైనటువంటి ఒక శాటిలైట్ ను ప్రారంభించి ఈ రోజు మనకి ఈ యొక్క దేశం అనేది వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్.
ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క శాటిలైట్ కి సంబంధించి సో ఈ యొక్క దేశం అనేది మనకి మొట్టమొదటిసారిగా ఈ యొక్క వుడెన్ శాటిలైట్ ని తయారు చేస్తూ వార్తలో నిలిచింది. సో ఎక్కడైతే ఈ యొక్క వ్యర్థం అనేది ఉంటుందో సో ఆ యొక్క వ్యర్థం అనేది అక్కడే ఆ ప్రాంతంలోనే దహనం అయిపోయే విధంగా ఎటువంటి ప్రమాదాలు అనేది జరగకుండా ఉండేందుకు గాను మనకి త్వరలోనే దీనిని స్పేస్ సెంటర్ లో లాంచ్ చేయనున్నట్లుగా వీరు వెలువరిస్తూ వార్తలు ఇచ్చారు. సో మెయిన్ గా తీసుకుంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుండి దీన్ని లాంచ్ చేయనున్నారని చెప్పి ఒక అంశాన్ని మనకి వెలువరించడం అయితే జరిగింది. సో ముఖ్యంగా పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ముఖ్యంగా గమనించండి, ఎక్కువ శాతం కూడా మనకి ఈ యొక్క అంతరిక్షానికి సంబంధించి కనుక ఏదైనా అంశం వార్తలు నిలిస్తే అటువంటి అంశాలు వార్తలు నిలిచినప్పుడు ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ యొక్క యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి దీన్ని లాంచ్ చేయనున్నారు అని చెప్పి వీరు వెలువరిస్తూ వార్తలు నిలిచారు. అండ్ మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దాని యొక్క పేరు ఏంటి అంటే వీసా వుడ్ శాటిలైట్. చాలా ఇంపార్టెంట్, మనకి ఈ యొక్క శాటిలైట్ యొక్క నేమ్ ఏంటి అంటే వీసా వుడ్ శాటిలైట్ అని చెప్పి. సో ఆ యొక్క అంశానికి సంబంధించి కనుక ఏదైనా ఒకటి మనకి తరచూ వార్తలు ఇస్తే ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వుడెన్ శాటిలైట్ ని మనకి న్యూజిలాండ్ ప్రభుత్వం అనేది తయారు చేసి వార్తలు నిలిచింది. అండ్ దీన్ని దేని ద్వారా ఈ వీరు నిర్వహించున్నారు అని చెప్తే మనకి చాలా ఇంపార్టెంట్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుండి దీన్ని లాంచ్ చేయనున్నారు. అండ్ దాని యొక్క నేమ్ వచ్చేసరికి వీసా వుడ్ శాటిలైట్. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి యొక్క ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వుడెన్ శాటిలైట్ పేరుతో వార్తలు ఇచ్చినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక అంశం ఏది అంటే అస్సాం రాష్ట్రం. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం మనం చూస్తున్నాం. అది ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అంశం, ఒక పురస్కారాలు మనకి ఈ రోజు వార్తల నుంచి చాలా ఇంపార్టెంట్ థింగ్, ప్రత్యేక పురస్కారాలు అని చెప్పవచ్చు. సో ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అటువంటి హిమంత్ బిశ్వ శర్మ గారు. సో హిమంత్ బిశ్వ శర్మ గారు ఈ రోజు మనకు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చారు. సో ఒక ప్రత్యేకమైనటువంటి పురస్కారాలని బహుకరిస్తూ వార్తలు ఇచ్చారు. అవి ఏంటి అంటే మనకి ఏ విధంగా మన భారతదేశంలో భారతరత్న అండ్ మనకి మెయిన్గా తీసుకుంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్, సో ఇటువంటి యొక్క అవార్డులు అనేది ఉంటాయో సో ఆ యొక్క నేమ్స్ అని కూడా చెప్పవచ్చు. సో అటువంటి సిమిలర్ నేమ్స్తో మనకి ఈ రోజు యొక్క హిమంత్ బిశ్వ శర్మ గారు మనకి ఈ యొక్క పురస్కారాలను, సో ప్రత్యేకమైనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారాలను ఏర్పాటు చేస్తూ వార్తలను ఇచ్చారు. సో మొత్తంగా తీసుకుంటే మనకి వీటిని 4 పురస్కారాలుగా గుర్తించడం అయితే జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన వారికి వీటిని బహుకరించనున్నారు. సో అదేంటి అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అసోమ్ రత్న అండ్ నెక్స్ట్ అసోమ్ విభూషణ్, అసోమ్ భూషణ్, అసోమ్ శ్రీ. సో మన నేమ్స్ రిలేటెడ్ చూడండి, మనకి అసోమ్ రత్న, భారత రత్న అండ్ అసోమ్ విభూషణ్, అసోమ్ భూషణ్ అండ్ అసోమ్ శ్రీ. సో ఈ విధంగా తీసుకుంటే మనకి యొక్క 4 పురస్కారాలను బహుకరిస్తూ వార్తలను ఇచ్చారు. సో వీటి యొక్క బహుమానం ఎంత ఉంటుంది? సో అసోమ్ రత్న, సో దీనికి మనకి ఇచ్చేటువంటి మనీ వచ్చేసరికి 4 lakh rupees. అండ్ అసోమ్ విభూషణ్ సెకండ్ హైయెస్ట్ ప్రయారిటీ అని చెప్పవచ్చు. సో 3 lakh. అండ్ అసోమ్ భూషణ్ నెక్స్ట్ 2 lakhs. అండ్ అసోమ్ శ్రీ దీనికి 1 lakh అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క పురస్కారాలకు సంబంధించి మనకి ఈ యొక్క మనీని బహుకరించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక ఇంపార్టెంట్ పరికరం వార్తలు నిలిచింది. అది ఏంటి అంటే మనకి చాలా ఇంపార్టెంట్ G1 వాయు అని చెప్పే ఒక పరికరం. సో G1 వాయు పరికరం మనకి దీన్ని చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, పవర్ ఫ్రీ పరికరం అంటాం. సో పవర్ ఫ్రీ పరికరం, సో విద్యుత్ అవసరం లేకుండా కేవలం విద్యుత్తో పని లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్వాస పరికరం అని చెప్పవచ్చు. అదే మనకి పవర్ ఫ్రీ పరికరం G1 వాయు. సో G1 వాయు అనేటువంటి యొక్క పరికరం మనకి పవర్ ఫ్రీ పరికరం, విద్యుత్తో ఎటువంటి అవసరం లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్వాస పరికరం. సో దీన్ని మనకి ఎవరు తయారు చేశారు అంటే ఏ సంస్థ అంటే ఐఐటి రోపార్. సో ఐఐటి రోపార్ వారు తయారు చేసినటువంటి ఈ యొక్క అంశం మనకి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరికరం అనేది ఇటీవల కాలంలో కూడా చూసాం. ఈ యొక్క ఐఐటి రోపార్ వారు ఎంబీ ట్యాగ్ అని చెప్పి స్మోక్లెస్ క్రిమేషన్, సో వివిధ రకాలైనటువంటి అంశాలను తయారు చేస్తూ వార్తలను ఇస్తున్నారు. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు ఈ యొక్క పవర్ ఫ్రీ పరికరం మనకి ప్రత్యేక శ్వాస పరికరం G1 వాయు అని చెప్పి ఒక పరికరాన్ని తయారు చేస్తూ వార్తలు ఇచ్చారు. సో CPAP అని చెప్పవచ్చు, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ థెరపీ. సో కంటిన్యూస్ ప్రాసెస్ ఎయిర్వే ప్రెషర్ థెరపీ అని చెప్పవచ్చు. శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి పరికరించే ఎదుర్కొనేటువంటి ఒక పరికరమే మనకి ఈ యొక్క వాయు. సో G1 వాయు అనేటువంటి ఒక పరికరం. సో చాలా ఇంపార్టెంట్, మనకి దేశవ్యాప్తంగా తీసుకుంటే అత్యున్నతమైనటువంటి ఒక పరికరం అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కూడా ఇటువంటి పరికరాలకు సంబంధించి టెస్ట్ కిట్స్కి సంబంధించినటువంటి అంశాలు వార్తలు ఇచ్చాయి.
సో అటువంటి అంశాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి అంతర్జాతీయ అంశాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లోని వ్యక్తులు. సో వార్తల్లో వ్యక్తుల్లో మనకి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఈ రోజు మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కల్నల్ సంతోష్ బాబు గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పవచ్చు. కల్నల్ సంతోష్ బాబు గారు చైనా అండ్ ఇండియా మధ్య జరిగినటువంటి ఒక యుద్ధంలో చైనా బోర్డర్ వద్ద మరణించినటువంటి అమర వీరులైనటువంటి ఒక మహానేత అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆర్మీలో మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. కల్నల్ సంతోష్ బాబు గారు ఒక వీరోచితమైనటువంటి ఒక వీర మరణం పొందారు. సో అమర వీరులుగా పేరు పొందినటువంటి వ్యక్తి కల్నల్ సంతోష్ బాబు గారు. సో వీరికి సంబంధించి వీరి యొక్క గుర్తుగా మనకి ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకి చాలా ఇంపార్టెంట్ ఒక స్టాచ్యూని విడుదల చేస్తూ పోతుంది. సో వారి యొక్క సర్వీస్, వారి యొక్క సేవలకు గాను సో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకి తీసుకుంటే సూర్యాపేట జిల్లా వద్ద మనకి ఈ యొక్క స్టాచ్యూని ఏర్పాటు చేస్తూ 9 అడుగుల స్టాచ్యూని వీరి యొక్క స్టాచ్యూని ఏర్పాటు చేస్తూ వాడుతుంది. సో వారి యొక్క జ్ఞాపకార్థం అని చెప్పి అండ్ వారి యొక్క గౌరవ పురస్కారం అని కూడా చెప్పవచ్చు. సో కల్నల్ సంతోష్ బాబు గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి. సో వీరికి సంబంధించి మనకి ఈ యొక్క స్టాచ్యూని ఏర్పాటు చేస్తూ వాడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక పర్సన్ ఎవరు అంటే నిర్మలా మిల్కా సింగ్. సో నిర్మలా మిల్కా సింగ్ గారు ఒక స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పవచ్చు. అండ్ వీరి భార్య వచ్చేసరికి నిర్మలా మిల్కా గారు. సో వీరిద్దరు కూడా మనకి క్రీడాకారులు అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వీరి భార్య అయినటువంటి నిర్మలా మిల్కా గారు జాతీయ వాలీబాల్ జట్టుకి కెప్టెన్గా ఇటీవల కాలంలో పనిచేశారు. సో వీరు మనకి చూస్తే ఈ యొక్క కోవిడ్ బారిన పడి సో కరోనా బారిన పడి మరణిస్తూ వార్తలు. సో చాలా ఇంపార్టెంట్, మనకి కరోనా వలన అనేకమైనటువంటి ప్రముఖులు కూడా మరణిస్తున్నారు. సో వారి జాబితాలో మనకి చూసుకుంటే వీరు కూడా ఈరోజు మరణిస్తూ వార్తలు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు వ్యక్తులకు సంబంధించి. సో గాయస్ ఇది మనకి ఈ రోజు వార్తలు అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించి అండ్ వార్తలు వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు అండ్ జాబ్ ప్రొఫైల్స్ గురించి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే విజిట్ చేయండి. మా వీడియోస్ కానీ మా యొక్క డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే, మీరు కనుక పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.